నమస్తే. ప్రస్తుతం మనం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. సో ఇక్కడ రీసెంట్గా మనం ఏదైతే అల్లు అర్జున్ మూవీ రిలీజ్ రోజు, సో బెనిఫిట్ షో రోజు, సో ఏదైతే కొంతమంది అభిమానులు మూవీ చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో ఒక మహిళ చనిపోయి, రేవతి అనే మహిళ, అంటే అల్లు అర్జున్ అభిమాని రేవతి అనే మహిళ సో తొక్కేసిలాటలో చనిపోవడం జరిగింది. సో వాళ్ళ బాబుని కూడా సివియర్ కండిషన్ నుండి ఆ నేపథ్యంలో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు మల్లికార్జున్. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మేము ఏదైతే సపోర్ట్ కోసం వెయిట్ చేసినామో ఆ సపోర్ట్కి మాకు రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి సార్ వచ్చారు అండ్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ నుంచి బన్నివాస్ సార్ వచ్చారు, మాట్లాడడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి కూడా నిన్న నుంచి ఫాలోఅప్స్ చేస్తున్నారంట. మేము ఇక్కడ అవైలబుల్గా లేము కాబట్టి మాకు అప్డేట్ లేదు, కానీ ఇప్పుడు మేము వచ్చామని చెప్పాక వాళ్ళు కూడా వచ్చారు, బన్నివాస్ సార్ వచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి సార్ వచ్చారు. మేము మాట్లాడాము, మాకు రెస్పాన్స్ వచ్చింది. ఏ సహాయం కానీ ఏమంటారు మెడికల్ సపోర్ట్ రిలేటెడ్ టు బాబుకి ఏది కావాలో అది వాళ్ళు చూసుకుంటామని మాకు ఒక భరోసా ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు. సో వాళ్ళు చూసుకుంటున్నారు. బాబు కండిషన్ కూడా ప్రజెంట్ క్రిటికల్గానే ఉంది. వెంటిలేటర్ సపోర్ట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ రిక్వైర్మెంట్. సో అది అందిస్తున్నాము, మెడిసిన్స్ ట్రీట్మెంట్ అన్ని ఇస్తున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్కి ప్రొవైడ్ చేశారు అండ్ మాకు కూడా ఒక అటెండీని ఇంట్రడ్యూస్ చేశారు. సో స్పెషల్ కేర్ అనేది నడుస్తుంది రైట్ నో బాబుకి గీతాస్ అండ్ మైత్రి మూవీ మేకర్ సపోర్ట్ నుంచి. సో మేము ఏదైతే రిక్వెస్ట్ చేసామో ఆ రిక్వెస్ట్కి రియాక్షన్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. సో మేము అదే చూస్తున్నాము. ఇప్పుడు అందరి గోల్ ఏంటంటే బాబుని కాపాడుకోవాలి. సో దాని మీదే మేము ప్రయత్నిస్తున్నాము. సో బాబు ఎంతవరకు రెస్పాండ్ అవుతాడు, రియాక్ట్ అవుతాడు అనే దాన్ని బట్టి మీదే ఉన్నాము. సో మాకు రిక్వెస్ట్ సపోర్ట్ అయితే వచ్చింది, అదే చెప్తున్నాము. కానీ 48 hours అబ్జర్వేషన్ ఈజ్ నీడెడ్. ఎందుకంటే ఏ పరిస్థితి ఎలా చేంజ్ అవుతుంది అనేది మాకు తెలియదు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము, బాబు ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ట్రీట్మెంట్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది. సో అందరం అదే చేస్తున్నాము. సో మాకు కావాల్సిన సపోర్ట్ అయితే ఇప్పుడు వరకు వచ్చింది. హాస్పిటల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, స్పెషల్ కేర్ అనేది స్టార్ట్ అయింది బాబుకి. సో ఆ స్పెషల్ కేర్ బట్టి బాబు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది మేము 48 hours బట్టి డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మేము చెప్తాము. అది చెప్పాలనుకుంటున్నాం. ఫస్ట్ మేమైతే మీడియా తరఫున ఫాల్స్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మేము ఏదైతే రిక్వెస్ట్ చేసామో ఆ రిక్వెస్ట్కి రియాక్షన్ వచ్చింది. అండ్ బాబు చనిపోయిందని ఇంకొన్ని న్యూస్లలో కూడా స్ప్రెడ్ అవుతుంది, అది ఫాల్స్ న్యూస్ అండి. బాబు ఇప్పుడే మేము చూసాము బాబుని కూడా చూసాము. బాబు రియాక్ట్ అవుతున్నాడు, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఉంది బాబుకి. కొన్ని ఛానళ్ళలో ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అండ్ కొంతమంది ఇంటికి కూడా వెళ్తున్నారు అండ్ కొన్ని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు, మీడియా అందరూ వస్తున్నారు అని చెప్పేసి అని. సో అది ఇంకా ఏం లేదు. దాని మీద కూడా బన్నివాస్ గారు వచ్చారు, షాడో ఆఫ్ అల్లు అర్జున్ గారు వచ్చారు కాబట్టి మేము కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చా కూడా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకరికి ఏమైనా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో చెప్పలేము, కానీ మాకు కావాల్సిన సపోర్ట్ అయితే వచ్చింది కాబట్టి అది కంటిన్యూ అయ్యి మేము మా బాబుని కాపాడుకుంటే చాలు, మాకు అంతే వరకు ఇప్పటికైతే. సో అదే మేము చెప్పదలుచుకున్నాం మీడియాకి రైట్ నో. సో ప్లీజ్ ఇదే ప్రజెంట్ చేయండి, ఏం ఫాల్స్ న్యూస్ అండ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి రైట్ నో. అయితే నేను బాబాయ్ బాబు. మీరేం చెప్పండి, మీరేం చెప్తారు జరిగింది ఇన్సిడెంట్ అయ్యి అదే ఇప్పుడు వచ్చి మాట్లాడారు, వాళ్ళు నాతోనే మాట్లాడారు, చెప్పారు ఏమున్నా సపోర్ట్స్ హాస్పిటల్ స్టాఫ్స్తో కూడా మాట్లాడారు, ఏమున్నా సపోర్ట్ తీసుకుంటాము, మేము చేస్తాము అన్నీ చెప్పారు. బన్నీ వ్యాస్ వారు వచ్చారు, మైత్రి మూవీస్ రవి గారు వచ్చి నాతో మాట్లాడారు, ఇట్లా ఏం సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాము. హాస్పిటల్ స్టాఫ్తో కూడా పిలిచి మాట్లాడారు, ఆ ఇన్ఛార్జ్ కూడా మాకు కాంటాక్ట్ చేశారు. ఏమున్నా అప్డేర్ నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ కావాలన్నా మొత్తం మేము చూసుకుంటాం, మేము చేస్తాము. బన్నీ సార్ కూడా ఇది రిఫ్లెక్స్ అయ్యారు, ఇట్లా షాకింగ్ అయింది ఇట్లా చూసి. అతను కూడా మీతో మాట్లాడతాడు కొద్ది రోజుల తర్వాత, అంటే ఫ్యూచర్ బాబు కండిషన్ బట్టి నేను మీ కాంటాక్ట్ అవుతా అని చెప్పాడంట. ఆ విషయం మాకు వాళ్ళు బన్నీ వ్యాస్ సార్ చెప్పారు. ఏమున్నా రెస్పాండ్ మేము తీసుకొని కంటిన్యూ చేస్తాము, కానీ మీరు ఒకటి ప్రే చేయండి, మిగతా అంతా మేము చూసుకుంటామని సపోర్ట్ ఇచ్చారు. అదే ఒక 48 మొత్తం వెంటిలేటర్ పైనే ఉన్నాడు, వితౌట్ వెంటిలేటర్ అది ఏం రెస్పాండ్ కాదు. ఇంకా 48 hours తర్వాత వెంటిలేటర్ కొంచెం పర్సంటేజ్ తగ్గించి చూస్తామని చెప్తున్నారు సార్. అప్పటి వరకు అయితే ఇంకేం చెప్పారు మైత్రి మూవీస్ వాళ్ళు మెడికల్ సపోర్ట్ ఇస్తామంటున్నారు, ఇంకేమైనా హామీలు ఇవ్వడం జరిగిందా? ఇంకేం మాకు డిమాండ్స్ ఏం లేవు సార్. అతను చెప్పాడు ఏమైనా మేము సపోర్ట్ చేస్తాము అని బన్నీ వ్యాస్ సార్ చెప్పారు.
సో మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము ఏదైతే మీకు నిన్న మేము అడిగామో మాకు సపోర్ట్ కావాలి, సపోర్ట్ కూడా మీడియా నుంచి మేము అడిగాము, అది టెలికాస్ట్ అయింది. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇప్పుడు ఇది కూడా టెలికాస్ట్ కావాలి, ఎందుకంటే మాకు రెస్పాన్స్ వచ్చింది. మేము చేసిన రిక్వెస్ట్కి మాకు రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మీరు అది రైట్ నో టెలికాస్ట్ చేయండి. ఏంటంటే మాకు రెస్పాన్స్ వచ్చింది. బన్నివాస్ సార్ చెప్పాడు, అల్లు అర్జున్ గారు కూడా బాధపడ్డారు ఈ సిచ్యువేషన్ రిలేటెడ్. నిన్న 8 o'clockకి బన్నివాస్ సార్ గారు విజిట్ చేశారు, ఇవాళ మార్నింగ్ కూడా విజిట్ చేశారు. సో మేము అదంటున్నాం, మాకు సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏ ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. మాకు సపోర్ట్ వచ్చింది, ఆ సపోర్ట్ మీద ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది, బాబుకి నడుస్తున్నది. సో మీరు కూడా రైట్ నో అదే స్ప్రెడ్ చేయండి. అల్లు అర్జున్ వస్తున్నాడు, ఇలాంటి ఫేక్ న్యూస్, బాబు లేడు, ఇవన్నీ మాత్రం స్ప్రెడ్ చేయకండి, ఎందుకంటే మాకు వచ్చిన హోప్ అనేది కూడా పోతుంది. సో అలాంటివి మాత్రం చేయకండి. దాని రెస్పాన్స్ వచ్చింది. సో నిన్న ఏం చెప్పాను, రిక్వెస్ట్ మాకు నీడెడ్ అని చెప్పేసి, ఆ రిక్వైర్మెంట్ ఈస్ గెటింగ్ ఫుల్ఫిల్ రైట్ నో. ఓకే, సో రైట్ నో ప్లీజ్ డూ ప్రజెంట్ ద సేమ్ వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు సే. సో ప్లీజ్ అదే ప్రజెంట్ చేయండి, అదే చెప్పండి అందరికీ కూడా. సో విన్నారు కదా, ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్ గీతా ఆర్ట్స్ నుంచి. సో ఆల్రెడీ అక్కడ సంప్రదింపులు వచ్చేసి మేము ఏదైతే సపోర్ట్ కోరుతున్నాం ఆ సపోర్ట్ కూడా వచ్చేసింది మాకు. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆర్థికంగా చూసుకుంటాం అండ్ హాస్పిటల్లో కంప్లీట్గా స్పెషల్ ట్రీట్మెంట్ కూడా మా బాబుకి అందిస్తున్నారు అని చెప్పేసి ఆ పిల్లాడి బాబాయ్ కూడా చెప్పడం. సో వాళ్ళ హస్బెండ్ మల్లికార్జున్ గారు, రేవతి వాళ్ళ హస్బెండ్ మల్లికార్జున్ గారు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే మేము అనుకుంటే చాలా వరకు మీడియాలో కూడా ఫేక్ న్యూసెస్ అని స్ప్రెడ్ అవుతామే. సో బాబు చనిపోయడానికి కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ మా ఇంటికి వస్తున్నాడని చెప్పేసి, లేకపోతే అల్లు అర్జున్ హాస్పిటల్లో వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అతను రావడం ఎలాంటి రావడం లేదు. కానీ అక్కడ మూవీ మేకర్ నుంచి బన్నీ వ్యాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని చూసుకుని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఈ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి ఆ బాబు వాళ్ళ బంధువులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు